హలో హాయ్ అండి. నేను ఇప్పుడు మీకు డైలీ ఎర్నింగ్ కోసం ఒక స్కాల్పింగ్ సీక్రెట్ చెప్తాను. ఓకే, దాన్ని ఫాలో అయితే మీకు 1000 రూపీస్ నుంచి 2000 వరకు ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పిల్లలు ఎంతో కొంత ఎర్న్ చేసుకోవడానికి ఉంటుందని నేను వీడియో చేస్తున్నాను. ఓకే, జాగ్రత్తగా నేర్చుకుని చేయాలి. నేర్చుకోకుండా మాత్రం ట్రేడింగ్ చేయొద్దు, హైలీ రిస్క్. ఓకే, అయితే నేనేం చెప్తానంటే ఈ స్కాల్పింగ్ చేయడానికి డైలీ మార్నింగ్ అవర్లో ఫస్ట్ అవర్లో చేయాలి. 9:25 నుంచి 10:30 లోపల ఈ స్కాల్పింగ్ ట్రేడ్ అయిపోవాలి ఖచ్చితంగా. ఓకే, ఆ తర్వాత అసలు ట్రేడ్ చేయొద్దు, ఇది రూల్. ఓకే, కూల్ మైండ్ సెట్తో ఉండండి. తర్వాత సెటప్ కరెక్ట్గా ఉందో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోండి. కంగారు ఏం లేదు. మీరు రన్నింగ్ బస్ ఎక్కితే ఆవేశం తప్ప ఇంకేం ఉండదు. ఓకేనా, దొరుకుతుందో దొరకదో కూడా తెలియదు. మార్కెట్ కూడా అంతే, కూల్గా ఉండండి. దొరికితే చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఓకే, ఈ మైండ్ సెట్తో ఉండండి. స్టాప్ లాస్ కానీ టార్గెట్ కానీ స్టిక్ ఆన్ అయి ఉండండి. స్టాప్ లాస్ వచ్చి 7 to 10 పాయింట్స్ పెట్టుకోండి, అందుకంటే ఎక్కువ పెట్టుకోవద్దు. ఫస్ట్ 3 months పేపర్ ట్రేడింగ్ చేయండి, ఒక 3 months ప్రాక్టీస్ చేయండి, ఇంకో 3 months రిజల్ట్ చూడండి. అంటే 9 months, 9 అనేది మంచి నెంబరు, కలిసి వస్తుంది. ఓకేనా, ఈ 9 months మీరు మార్కెట్కి ఇచ్చారంటే మీరు ఇంట్లో కూర్చొని బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మీకు వచ్చేస్తాయి. ఇది పక్కా పాటించాలి. పాటించినప్పుడు మాత్రం మీరు చేయగలుగుతారు. ఇది ఒకటి. ఓకే, ఇలాంటి సైకాలజీ మీరు డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఇంకేమి వేరే వీడియోలు కానీ ఇంకేమీ చూడొద్దు. మీ ఓన్గా ప్రాక్టీస్ చేసుకుంటేనే మీ ఓన్గా సక్సెస్ అవుతారు. మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీకు తెలిసిపోతాయి. మీరు ఏ వీడియోలు చూసినా, ఏ స్ట్రాటజీలు చూసినా మీరు చేయలేరు, ట్రేడింగ్ చేయలేరు. ట్రేడింగ్ సైకాలజీ అలా ఉంటుంది. ఎందుకంటే గ్రీడ్ ఉంటుంది, అత్యాశకు పోతాము. డబ్బులు అంటే మనకి ఎవరికైనా అత్యాశ ఉంటుంది, ఫీర్ ఉంటుంది, ఎమోషనల్గా మనం ఇదైపోతాం, డిస్టర్బ్ అయిపోతాం. లాస్లు చూసినప్పటికీ ఉన్న డబ్బులన్నీ మనం పోగొట్టేస్తాం. ఓకే, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఎవరి వీడియోలు చూడకండి. అలా అని చెప్పేసి మీకు కంటెంట్ ఉన్న వీడియోలు చూడండి, నేర్చుకోండి, అదేం ప్రాబ్లం లేదు. చూడొద్దంటే చూడటం అనేటం కాదు, మీరు ఓన్గా మాత్రం నేర్చుకుని చేయటం, అది నేర్చుకోండి. ఓన్గానే చేయాలి. నేను చెప్పినంత మాత్రాన్ని అది మీకు వచ్చేస్తుందని కాదు. మీరు ఓన్గా నేను చెప్పింది అవుతుందా లేదని టెస్ట్ చేసుకుని మాత్రమే చేయండి. ఓకేనా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రతిరోజు మీరు కూల్ మైండ్ సెట్తో కూర్చొని 9:15కి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ 5 minutes క్యాండిల్ కింద పైన మీరు అంటే హైని లోని మార్క్ చేసి పెట్టుకోండి, సింపుల్. ఓకే, నేను ఒక 2-3 ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను, మీరు తర్వాత బ్యాక్ టెస్ట్ చేసుకుని మీరు చూసుకోండి. ఈ రెండు నేను మార్క్ చేశాను. ఓకే, ఇది కూడా మార్క్ చేశాను. ఓకే, ఇది కూడా మార్క్ చేస్తున్నాను. సింపుల్ అండి, ఎక్కువ మనం చెప్పుకోవద్దు. ఎందుకంటే మైండ్ ఎప్పుడైనా సింపుల్గానే ఉండాలి. సింపుల్గా ఉంటేనే మైండ్ బాగా పనిచేస్తుంది. ఓకే, ఇది కూడా పెట్టండి. నేను 3 days నేను చూపిస్తున్నాను. ఎక్కువైతే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీకు బోర్ కొట్టేస్తుంది. 3 చూపిస్తున్నాను, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకే, అయితే నేను 20వ తారీఖుని నేను ఒకసారి ఇలా ఫస్ట్ 5 minutes మనం మార్క్ చేసి పెట్టుకుంటాం హైలో. ఓకే, 1 minute వెళ్ళిపోతాము. వెళ్ళి మీకు ఆప్షన్ ట్రేడింగ్లో ఇది ఇండెక్స్, ఇది. ఓకే, ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు చేస్తే అది మీకు అర్థమవుతుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ప్రాక్టీస్ చేయండి, ట్రేడ్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను చెప్తాను మీకు. మీ ఏ ఇండికేటర్స్ పెట్టుకోకండి, కన్ఫ్యూజ్ చేసేస్తాయి ఇండికేటర్స్ అన్నీ. ఓకే, ఏదో వద్దు, ఈ సింపుల్ ట్రిక్ మీరు తెలుసుకుంటే సరిపోతుంది. మనం ఫస్ట్ 5 minutes కింద హైలో మనం మార్క్ చేసి పెట్టాం. మార్కెట్ ఏం చేసింది, సింపుల్, చాలా సింపుల్. ఓకే, కనీసం ఇక్కడ ఏం చేసింది మార్కెట్, ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇక్కడ వరకు కదా వచ్చి, ఫస్ట్ 5 minutes క్యాండిల్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ఓకే, పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి, ఓకే, మీకు ఎప్పుడైనా సరే ఫార్ములా రావాలి. మీరు ఎంట్రీ తీసుకోవాలంటే డబుల్ బాటమ్ కానీ డబుల్ టాప్ కానీ రావాలి. ఓకే, వచ్చిందా, వచ్చి
ఎప్పుడైతే ఈ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ సెకండ్ టైం కానీ మార్కెట్ దీని లోపల క్లోజ్ అయిందంటే కళ్ళు మూసుకుని దాని పైన ఎంట్రీ తీసేసుకోండి. ఓకే, ఎంట్రీ తీసుకుని హై వరకు వెయిట్ చేయొచ్చు. ఈ డే హై అంటారు దీన్ని, ఇక్కడ వరకు వెయిట్ చేయొచ్చు. లేదా 1:1, 1:2 తీసుకుని శుభ్రంగా కూర్చోండి, ఇంకేం చేయొద్దు, ట్రేడ్ అస్సలు చేయొద్దు. ఓకే, ఇంతే సింపుల్. ఇది ఇప్పుడు 20వ తారీఖు ట్రేడ్. ఓకే, దీని పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ఇదంతా వెళ్ళిపోయిందని రిగ్రెట్ అవటం కానీ అవి చేయొద్దు. మీరు నేర్చుకునేదాకా ఏం చేయొద్దు. ఇది డైరెక్షనల్ మూవ్. ఇది నేను చెప్తాను, దాని గురించి ఒక వీడియో చేస్తాను. అది 20వ తారీఖు. 21st చూడండి, 21st కూడా అదే మోడల్ చూడు. ఈజీ, ఎంత ఈజీ చూడు. వచ్చింది, వెళ్ళింది, ఈ క్యాండిల్ ఎంట్రీ హై వరకు మీరు వెయిట్ చేస్తారు. ఓకే, 1:1, 1:2 అయిపోయిందా? అది అయిపోయిందా? ఎంత సింపుల్ తెలుసా మీకు ట్రేడింగ్. బెటర్ మనం ఏంటంటే భయపడిపోయి ఏయో బుర్రలో పెట్టుకుని సింపుల్గా ఆలోచించాలి. ఇక్కడ చూడు. ఓకే, వెళ్ళిందా లోపలికి? వెళ్ళలేదు. ఏం చేసింది? బ్రేక్ చేసింది, రీటెస్ట్ చేసింది, అంతే, మార్కెట్ డౌన్. ఈ మూవ్ చాలు మీకు. ఈ మూవ్లో 25 పాయింట్స్ వచ్చేస్తాయి చూడండి. ఇక్కడ నుంచి తీసుకుంటే మీకు 43 పాయింట్స్, అంటే 22 పాయింట్స్ వచ్చేసింది. సగం తీసుకుందాం మనం, ఇది ఇండెక్స్ కాబట్టి. ఆప్షన్స్లో సగం వస్తాయి. ఓకే, ఇది చూడండి ఎన్ని పాయింట్స్? 14 పాయింట్స్, అంటే 7 పాయింట్స్ లాస్ వస్తుంది. ఏముందండి, సింపుల్. ఈ మూడు రోజులు మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపించాను కాబట్టి ఇది చాలు, ఎక్కువగా ఆలోచించద్దు. ఇది చాలు. మీరు ఈ 30 డేస్ బుక్ పెట్టుకోండి, పెన్ను పెట్టుకోండి. ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అవుతుంది కానీ 5 మినిట్స్ మార్కెట్ కుదిలేయండి. పైన కింద హై లో, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకోండి. అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు మూడు రోజులు టెస్ట్ చూపించాను కదా, బ్యాక్ టెస్ట్. ఇలాగే అబ్జర్వ్ చేయండి ఏం చేస్తుంది మార్కెట్. ఇంకేం అవసరం లేదు. రోజుకి మీరు 1000 నుంచి 2000 వరకు అర్న్ చేయగలుగుతారు, సరిపోతుంది. రోజు ఏమీ లేకుండా ఉండేదంటే ఈ 1000 నుంచి 2000 రూపీస్ అంటే నాట్ ఎ జోక్ అండి. ఇది మనకి ఎలా ఇస్తుందంటే మార్కెట్ 10-15 నిమిషాలు, 20 నిమిషాల్లో మీకు ట్రేడ్ అయిపోతుంది. ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను క్లారిటీ ఇస్తాను. ఓకే, రోజుకి ఒకటే ట్రేడ్, 2 ట్రేడ్లు కూడా కాదు. అందరూ అంటారు 2 ట్రేడ్లు కూడా చేయొచ్చు అంటారు. వద్దు, ఒక్క ట్రేడ్ చేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా క్లోజ్ చేసి కూర్చోండి. ప్రాఫిట్ వస్తే హ్యాపీగా అనిపిస్తుంది, లాస్ వస్తే బాధ అనిపిస్తుంది. బట్ బాధపడకండి, రిగ్రెట్ కాకండి. ఎందుకంటే లాస్ ఇవ్వటం అనేది నేర్చుకోండి, ఎక్కువ ఇవ్వద్దు. ప్రాఫిట్ మీరు 2000, 1500 తీస్తే లాస్ అనేది 700, 750 కంటే ఎక్కువ ఇవ్వద్దు. అంటే 1:2 మీకు టార్గెట్ మెయింటైన్ చేస్తున్నారు, మన రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలండి మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి. ఎందుకంటే వీడియోలు చూసి బుర్ర పాడు చేసుకుని ఏం చేయవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వాచ్ చేస్తూ ఉండండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా నేను డైరెక్షనల్ మూవ్ ఎలా ఉంటుందో ఆ వీడియో చేసినప్పుడు క్లియర్గా చెప్తాను. అది మీకు 100 పాయింట్లు ఖచ్చితంగా ఇస్తుంది. అందులో అయితే మీరు ఇంకా నెంబర్ 1 అయిపోవచ్చు. ఫస్ట్ స్కాల్పింగ్ నేర్చుకోండి. ఓకేనా? నాకు 200 సబ్స్క్రైబర్స్ వస్తే నేను డైరెక్షనల్ మూవ్ వీడియో చేసేస్తాను. అందులో మీకు 2 ట్రేడ్లు ఉంటాయి. ఒకటి స్కాల్పింగ్ ట్రేడ్, 2 డైరెక్షనల్ మూవ్ ట్రేడ్. ఈ 2 ట్రేడ్ల వల్ల మీరు సక్సెస్ అయిపోతారు. నాతో ట్రావెల్ చేయండి, నేను కూడా డైలీ చేసి పెడుతుంటాను. ఓకే, అందరం గ్రో అవుతాం. ఓకేనా? మన తెలుగు పిల్లలు, తెలంగాణ, ఆంధ్ర పిల్లలు అందరూ బాగుండాలి. చదువుకున్న పిల్లలు, ఖాళీగా ఉండి ఉద్యోగాలు లేకున్న పిల్లలు అందరూ బాగుండాలి. మన ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాలి. ఓకేనా? బట్ సిస్టమేటిక్గా లేకపోతే మాత్రం చాలా కష్టం అండి. ఇందులో హై రిస్క్, హై రివార్డ్ ఉంటుంది. దీంట్లో సిస్టమేటిక్గా ఉండాలి, కూల్గా ఉండాలి. ఇలాగే చేయండి, సరిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.